పక్కన జపాన్ సునామీ గురించినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తూ ఉండటం, ఆమె ప్రస్తుతానికి చెప్పినటువంటి పాయింట్ 20 ఏళ్ల క్రితం రాసినటువంటిది మరొక వైపు చూస్తే 2 వారాల వ్యవధిలో గంటకు సగటున 3 కంటే ఎక్కువసార్లు భూమి కంపిస్తోందట. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆందోళనతో క్షణక్షణం గడపాల్సిన పరిస్థితి ఇప్పుడు జపాన్లో ఉంది. అక్కడ టొకారా దీవుల్లో జూన్ 21 నుంచి భూఫలకాల కదలికలు చురుగ్గా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. బుధవారం కూడా ఇక్కడ 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఆపేశారు. అత్యవసరమైతే ప్రజలను అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయానికి గత 2 వారాలుగా నమోదైన భూప్రకంపనల సంఖ్య 900 అట. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే టొకారా దీవుల్లో జనావాసాలు తక్కువగా ఉండటం ఒక్కటే కొంచెం ఊరటిచ్చే అంశం. ఇక్కడ వాళ్ళకి ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా అధికారులు సిద్ధం చేశారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు తరచూ వస్తున్న ఈ ప్రకంపనలతో విసిగిపోయారంటే అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. జూన్ 23న అత్యధికంగా ఒక్క రోజులో 183 సార్లు భూమి కంపించిందట. తమకు ఎప్పుడు భూమి కదిలిస్తున్నట్టు అనిపిస్తోంది అటు స్థానికులు చెప్తున్నారు. గత ఏడాది ఇదే దీవుల్లో 346 సార్లు భూమి కంపించిందంట. మొత్తం 12 దీవులు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 7 చోట్లే ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళ సంఖ్య సుమారు 700 మంది అంతే. ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు నమోదయ్యే ప్రదేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రదేశంలోని ప్రధాన ఫలకాల మీద ఈ దేశం ఉంది. ఇక్కడ ఏడాదికి 1500 వరకు ప్రకంపనలు నమోదవుతుంటాయి. ఇవాళ అక్కడ ప్రభుత్వం భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. సాధారణంగా సముద్రపు అడుగునున్నటువంటి అగ్నిపర్వతాలు ఈ భూకంపాల కారణంగా పగిలితే వచ్చేదే సునామీ. 150 ఏళ్ల తర్వాతన మొన్న మధ్యన అప్పుడు మనం చూసింది ఏది రాజశేఖర రెడ్డి వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటిది భూకంపం 2004 ఆ టైంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందా చూడాలి.